ఇది నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట వీడియో. అక్కడ నుండి ఇంకా అందరం షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు. అక్కడ జ్యువెలరీ చాలా బాగుంటుంది మహాలక్ష్మి టెంపుల్ దగ్గర. చాలా చాలా బాగుంటుంది అసలు. అది మనకు కలర్ కూడా షేడ్ కాదనమాట, అంత బాగుంటాయి జ్యువెలరీ. ఇంకా అక్కడ ఇంకా అన్ని షాప్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఒకటి వినాయకుడి గుడి ఉంది వెనకాల, బాగుంది. అది వెలుకొచ్చేసి వెండిది ఉందన్నమాట, బాగుంది. మేము వెళ్ళింది గణపతి నిమజ్జనం టైంలో అనమాట, అందుకని అక్కడ గణపతి ఇది, వాళ్ళు పెట్టిన గణపతి ఇది అనమాట. గణపతి ఉత్సవాలు అవుతున్నాయి. ఇది 9 days అయిపోయిన తర్వాత తీస్తారంట. ఇక్కడ బ్లాక్ వేస్తే అట్రాక్షన్ వచ్చింది. అవి కూడా ఇట్లనే కనిపిస్తుంది, కాకపోతే బాగుంది. మేము ప్రసాదాలు తీసుకొని షాపింగ్ చేసుకొని ఇంకా అది ఇది అనే వరకు చీకటి అయిపోయింది. చూడండి గోపురాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి లైటింగ్లో. ఇది బ్యాక్ సైడ్ గుడి ఉంటుంది, ఎప్పుడు పూజలు కంటిన్యూగా అయితేనే ఉంటాయి ఆ గుడిలో కూడా. ఇంక ఇది చూడండి ఆ చెక్కడాలు అందాలు ఎంత బాగుందో అసలు. ఇంక ఇవి బాగా అనిపించింది అనమాట. నైట్ కూడా బాగుంది, మంచిగా ఉంది. చూడండి లైట్స్ తోని మంచిగా అనిపించింది. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఈడ తుల్జా భవాని అమ్మవారి గుడి కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ లాస్ట్కి ఇంకా మేము అన్నీ అయిపోయిన తర్వాత శివాలయం ఉందన్నమాట. ఆ శివాలయం కూడా దర్శనం చేసుకున్నాము. బాగుంది శివాలయంలో. చాలా పాత గుడి కదా, చూడండి ఆ లింగము అవి ఇప్పటివి కావు, ఇప్పుడు శక్తిపీఠం కదా. అసలు ఎంత బాగున్నాయో చూడండి, చాలా చాలా బాగున్నాయి. ఇంకా అవన్నీ చూసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ వస్తుంటే ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ విశ్రాంతి మందిరం అని అన్నారు వాళ్ళు. అంటే మనకు రెస్టారెంట్ ఎట్లుంటుంది మనం ఎక్కడికైనా వెళ్తే ఆ టైప్ అనమాట. ఆయన కొల్లాపూర్ వచ్చినప్పుడల్లా ఇక్కడనే ఉంటాడంట అనమాట. అది దాంట్లో తుల్జాపూర్ అమ్మవారి టెంపుల్ ఉంది లోపల, అది తుల్జాపూర్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇది మహాలక్ష్మి టెంపుల్ రౌండ్ తిరగడానికి అనమాట. అమ్మవారి గుడి లోపలనే ఉంటుంది ఇది. ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు మా అక్క వాళ్ళందరూ ఏం చేశారంటే, ఒక రోజు ముందు వెళ్ళినాం కదా మేము, ఆ రోజు వెళ్ళిరంట, నేను వెళ్ళలేను అనమాట. అందుకని నేను ఏం చేసిన, నెక్స్ట్ డే వెళ్ళంగానే ఫస్ట్ ప్రదక్షిణ చేసేసిన చుట్టుముట్టు. ఇక చూడండి ఎంత బాగుంది అసలు, బాగుంది కదా. ఇదంతా మంచిగా అనిపించింది అసలు. ఇది అమ్మవారి చుట్టుముట్టు రౌండ్, ఇదంతా లోపల గర్భగుడి చుట్టుముట్టు అనమాట. ఇది గర్భగుడి చుట్టుముట్టు. మంజుల, నేను సునీత వాళ్ళ మామ కూతుర్ని. మహారాష్ట్ర కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్. నిన్న రాలేదు, చెప్పిన కదా మా మామయ్య వాళ్ళ కూతుర్లు మార్నింగ్ వచ్చేసారు అనమాట, అందుకే వాళ్ళతో మాట్లాడించిన. ఇంకా తర్వాత ఇది మేము 2 times దర్శనం చేసుకున్నాము. ఇది మేము దర్శనం చేసుకున్న తర్వాత కింద అమ్మవారు, అది లోపల గుహం లోపల ఉందన్నమాట, మహాలక్ష్మి అమ్మవారు అనమాట. బాగుందనేసి నేను ఒక వీడియో తీసుకున్నాను. మేము బయటికి వచ్చిన తర్వాత మంచి అభిషేకం అయింది తెలుసా అమ్మవారికి. మేము అంతకుముందు రోజు అదే అభిషేకం దర్శనం చేసుకున్నాం అనమాట. దర్శనాలు మొత్తం బాగా అయినాయి అసలు, అభిషేకం చేస్తుంటే దర్శనాలు అయినాయి. ఇక్కడ చూడండి నాగపడికి ఎంత పెద్దగా ఉందో. ఇది మొత్తం బయట అనేది గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా. హాయ్ హలో వెల్కమ్ టు సుందక వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం మా గ్యాంగ్ అంతా కలిసి మేము కొల్లాపూర్ వచ్చిన మహాలక్ష్మి టెంపుల్. అసలు ఒక రేంజ్ లో దర్శనం అయింది. నిన్న నైట్ చేసుకున్నాము, మళ్ళీ ఈ రోజు పొద్దున్న చేసుకుంటున్నాము. మా గ్యాంగ్ అంతా ఫుల్ సపోర్ట్ చేసిర్రు అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. అందరం కలిసి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మా పృథ్వీ హాయ్ చెప్తాడు, ఒక్క నిమిషం చెప్పు, హాయ్ చెప్పు. పృథ్వీ చెప్పిండు.
మంజుల సీనన్న మాతోనే వచ్చిండు కానీ మంజులక పొద్దున వచ్చింది చూడండి. ఆయన వదిలిపెట్టలేక ఈ జంట ఒకరిని ఒకరు వదిలిపెట్టలేక మళ్ళీ సీనన్న మేము నిన్న గుంజుకొస్తే మంజులకి ఈ రోజు వచ్చేసింది. ఇట్లుండాలి భార్యాభర్తలు అంటే, చూసి నేర్చుకోండి. ఆదర్శ దంపతులు. ఇంకా మన మహారాష్ట్రలో కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ కి వచ్చాము. మంచిగా ప్రశాంతంగా రష్ లేకుండా మంచి దర్శనం అయింది. నెక్స్ట్ తుల్జాపూర్ అమ్మవారి భవాని అమ్మవారి టెంపుల్ కి బయలుదేరుతున్నాము. సునీత బ్లాగ్స్ కి బాయ్. హాయ్ బాయ్. సునీత అక్క పాపం మాకు మేము వేసుకున్నాం ఒక హారాలు, అవి చూపిస్తా. అవన్నీ మా సునీతకి ఇప్పించింది. నిన్ననేమో మా అమ్మ ఇప్పించింది, రోజేమో మా సునీతకి ఇప్పించింది. ఇగో వీళ్ళందరూ వేసుకునేవన్నీ. మధు మా మామయ్య కూతురు. మేము చిన్న ఉన్నప్పటి నుండి చాలా క్లోజ్. నేను ఇంతకు ముందు ఎమ్లత వాళ్ళ బ్లాగ్ లో పెట్టిన ఉన్నాము. ఈమె ఇంకేం మధు ఏమని చెప్తావా నా గురించి? మా సునీత ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తను సపోర్ట్ చేయండి. పాపం చాలా కష్టపడుతుంది. థ్యాంక్ యూ. ఓకేనా? మా అక్క ఈమె మా మామ బిడ్డ. వీళ్ళ ఓవర్ యాక్షన్ అంతా ఇంత ఉండయి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళని కలిపిందే నేను కాదు ఫ్రెండ్స్. నేను అది నిజం ఒప్పుకోవాలి. అది గుజరాత్ టూర్ కి వెళ్ళి ఇంత క్లోజ్ ఉండకపోతుండే ఫ్రెండ్స్. వీళ్ళు అసలు నాతో ఎక్కుంటుండే. చెప్తా అయినండి, గుజరాత్ టూర్ తీసుకోపోతే ఒక రూమ్ ఇచ్చినాం ఒక వారం రోజులు. ఇక రూమ్ లో రూమ్ మేట్స్ అనమాట వీళ్ళిద్దరు. అప్పటి నుండి ఇక అసలు సేమ్ డ్రెస్ వేయడము, సేమ్ జడలేయడము, ఇక స్టైల్ గా నేర్చేసి ఇద్దరు కలిసి ఆమె గురించి ప్రాణం ఇచ్చాయి. ఇప్పుడు ఇచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఆమె మా అక్క, ఈమె మా మామయ్య కూతురు. బ్లాగ్లలో చూస్తుంటారు కదా. ఇక ఈమె చూస్తారు కదా నీకు. నేను మొత్తం అందరు ఏమనుకుంటారు, మా సిస్టర్ అని అనుకుంటారు కదా. మా మామయ్య కూతురు. నేను ఈమె ఇద్దరం అక్క చెల్లెళ్ళమంటే నమ్ముతారు, ఎందుకంటే మేము ఇద్దరం అందంగా ఉంటాము. థ్యాంక్ యూ అక్క. మమతక్క అంటే నాకు చాలా ఇష్టం వీళ్ళందరికన్నా. ఈమె మా అత్తమ్మ. ఈమె వచ్చేసి మా అమ్మ. ఈమె నా క్లోజ్ ఫ్రెండ్. ఇక చిన్న ఉన్నప్పటి నుండి ఒకటే బెడ్ ఒకటే అన్ని అనుకోండి. ఇద్దరం కలిసి పెరిగినాం. మీకు ఇంతకు ముందు బ్లాగ్ లో చెప్పిన అంత క్లోజ్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమంటారు వద్ద మరదలు చాలా క్లోజ్. అసలు చెప్పు. అందరికి మా మమ్మీ ఇప్పించింది, మాకు వాళ్ళ కోడళ్ళకు మాకు అందరు కలిపి ఇప్పించింది అనమాట. చూడండి ఫ్రెండ్స్. ఉన్నది రావుదినే మా ఇంటికి, మాటున్నది మంచి మాటున్నది, మంచి మాటున్నది, కూర్చుంటే కుర్చీల పీచున్నది, పరుపున్నది రావుదినే మా ఇంటికి, మాటున్నది మంచి మాటున్నది, మంచి మాటున్నది. ఆకలైతే సన్న బియ్యం కూడున్నది, అందులోకు అరకోరి పులుసున్నది రావదినే మా ఇంటికి, మాటున్నది మంచి మాటున్నది, మంచి మాటున్నది. ఇంకేమంటావు? ఆకలైతే సన్న బియ్యం కూర, చేపల కూర. ఇది వేడైతే రాగి సంకటున్నది, అందులకు చేపల పులుసున్నది రావదినే మా ఇంటికి, మాటున్నది మంచి మాటున్నది, రావదినే మా ఇంటికి, మాటున్నది మంచి మాటున్నది. అయిపోయింది. పెట్టుకో. నీ గ్రానము మేము మరువము, నీ గ్రానము నేను మరువను.
నీ అన్నమూల గణపతి కొలుదీరి ఉన్నాడయ్యా శబరిమల కొండ పైన అయ్యప్ప మకర జ్యోతి వై వెలుగుతుంటివా జీవమున్నంత వరకు అయ్యప్ప నీ జ్ఞానము మేము మరువము నీ జ్ఞానము నేను మరువను రాతి రాయే అడివంత సికటాయి రాతి రాయే అడివంత సికటాయి నలుగు దిక్కుల వేకమాయే అడ్డదారే లేకపాయే నాలుగు దిక్కుల ఏకమాయే అడ్డదారే లేకపాయే ఏమాడు అడ్డదారే లేకపాయే నన్ని అన్నది గుడిలో కూర్చొని చూస్తున్నావా అయ్యప్పా గుడిని వదిలి దిగి రావయ్యా జీవమున్నంత వరకు అయ్యప్ప నీ జ్ఞానము నేను మరువను నీ జ్ఞానము నేను మరువను మండల దీక్ష మాల వేసుకొని ఇప్పుడు నీకు గొప్ప చెప్పాలని మండల దీక్ష మాల వేసుకొని ఇడుముడి నీకు గొప్ప చెప్పాలని మండల దీక్ష మాల వేసుకొని ఇడుముడి నీకు గొప్ప చెప్పాలని మండల దీక్ష మాల వేసుకొని ఇడుముడి నీకు గొప్ప చెప్పాలని 18 మెట్లు మొక్కి ఎక్కుకొని నా బాధలేమో నీకు చెప్పాలని 18 మెట్లు ఎక్కి మొక్కుకొని నా బాధలేమో నీకు చెప్పాలని చూడనియరు ఏమయ్యా అయ్యప్ప స్వామి మొక్కనియరు ఏమయ్యా వరకు అయ్యప్ప జ్ఞానము మేము మరువము జ్ఞానము మేము మరువము నీ మాల వేసి నీ పూజ చేసి కష్టాల పాలైపోతీనయ్యా నీ మాల వేసి నీ పూజ చేసి కష్టాల పాలయ్యా నీ మాల వేసి నీ పూజ చేసి కష్టాల పాలైపోతీనయ్యా నీ మాల వేసి నీ పూజ చేసి కష్టాల పాలై నేను నా పూజలేమి లోపమో